సమరంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి మా జమున మాధవరెడ్డి గారు, అదేవిధంగా అల్లంపల్లి నరసింహ గారు, గుంజా రేణుక గారు, సిరాజ్ ఖాన్ గారు, ఇంకా మాజీ ఎవరైనా కౌన్సిలర్లు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అక్కలకు, చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ప్రజలందరూ కూడా ఒక సందర్భం వచ్చింది, మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎవరికి ఓటేస్తే లాభం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే పింఛన్ వస్తుంది, మీ కాలనీలో డ్రైనేజ్ సమస్య తీరుతుంది, కొత్త రేషన్ కార్డులు ఎలా వస్తాయి, పట్టణంలో ఉన్నటువంటి మురికి ఎలా పోతుంది, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకులు ఎవరో మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయనటువంటి బీఆర్ఎస్ బీజేపీ గురించి మనం ఆలోచించి దండుగాని సందర్భంగా గుర్తుకు చేస్తున్నాం. మీ కాలనీలలో నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి ఈ శైలజ గారికి ఓటేస్తే రేపు ఎమ్మెల్యే గారితో కొట్లాడితే వారు పోయి ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా దేవరకొండ ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో 3వ స్థానం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో. అంటే అది బాలునాయక్ గారి నాయకత్వం తిరుగులేదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి వారి మీద నమ్మకం పెట్టుకున్నారు. అక్కలు చెల్లెళ్ళు మీరందరూ కూడా మోసపోవద్దు. మోసపోతే మళ్ళీ మీరు గోసపడతారు, ఇబ్బంది పడతారు. మన మోర్లో పడ్డ వస్తువు మళ్ళీ తీసుకోరాదు, అది కడుక్కొని తీసుకునే వస్తువు కాదు ఓటు. ఈ పవిత్రమైన ఓటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, గౌరవ శాసనసభ్యులకు మీరు వేసేటువంటి ఓటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఆలోచించుకొని మీరందరూ మీ కుటుంబాలలో రేపు అందుబాటులో ఉండేటువంటి మీ అదృష్టం ఇక్కడే ఉన్నటువంటి చైర్మన్గా ఇప్పటికే డిక్లేర్ చేసినారు గౌరవనీయులు పెద్దలు బాలునాయక్ గారు. శైలజ గారిని నేను ఇందాక అనుకున్నా ఎట్లా మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో అనుకున్నా. 5 ఏళ్లు బరాబర్ మంచిగా పరిపాలించే తెలివితేటలు, జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా నీ విజయం ఖాయమైంది. నేను మనవి చేస్తున్నా, మళ్ళీ విజయోత్సవ ర్యాలీకి నన్ను పిలవమని సందర్భంగా కోరుకుంటూ, బాలన్న గారి నాయకత్వంలో ఈ దేవరకొండకు ఇంతవరకు కూడా పెద్ద పదవి రాలేదు. త్వరలోనే భగవంతుని ఆశీస్సులతోటి, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మంచి పదవి బాలునాయక్ అన్నకు వస్తుందని భగవంతుని కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో పరిపాలకునిగా ప్రజల మధ్య ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తిరుగులేదు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఇవన్నీ ఆలోచన చేయండి. సన్న బియ్యం వచ్చినా, ఆర్టీసీలో ఫ్రీగా వచ్చినా, అదేవిధంగా రైతాంగానికి మేలు జరిగినా, నిరుద్యోగులకు మేలు జరిగినా, రోడ్లు వేసినా, డ్రైనేజ్ వేసినా అది కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుంది. వీటినన్నింటిని ఆలోచించుకొని అద్భుతమైనటువంటి మెజార్టీతోని ఇక్కడ ఎన్ని ఓట్లున్నాయమ్మా? 1200 ఓట్లున్నాయి. 1264, నాకు తెలిసి 1150 పోలైతే నీకు 1000 ఓట్లు వస్తాయని నేను పూర్తి విశ్వాసంతో మనం చేస్తూ తప్పకుండా బాలన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మరింత సేవ చేసి ముందుకు పోవాలని భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.